వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొదటి రోజు సోమవారం. మరి దేశీయ మార్కెట్లపై ఇరాన్ యుద్ధమేఘాలు ఇంకా తొలగలేదు. అక్కడి ఉద్రిక్తతల వల్ల ముడి చమురు బ్యారెల్ ధర మళ్లీ $100 చేరుకోవడంతో మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ సాగవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లను లీటర్కు $20 పైగా ప్రభుత్వం పెంచకపోతుందని, అలా చేస్తే ఇండియన్ ద్రవ్యోల్బణం ప్రభావం భారీగా పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న మరోవర్ ఏంటంటే ఈ వారంలో మే 1వ తారీఖు శుక్రవారం మార్కెట్స్కు సెలవు, ఎందుకంటే మేడే. కాబట్టి ఏంటంటే 4 రోజులే మార్కెట్ పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఏంటంటే ఇంకా ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాల ప్రభావంలో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏంటంటే ఈ 4 రోజులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ 2 నెంబర్స్ చూసి మాకు కాల్ చేసి మీరేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ నైన్ ఇది మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి, అలాగే మొబైల్ని మ్యూట్ చేసి మాట్లాడండి. తప్పనిసరిగా అంటే మీరు ఓన్లీ మొబైల్లోనే మాట్లాడితే ఆల్రెడీ తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి, అలాగే ఏంటంటే బ్లూటూత్ని కూడా లేకుండా మాట్లాడితే, మొబైల్లోనే మాట్లాడితే తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచిగా సలహా, సూచన దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ఏంటి సార్ 4 రోజులే మార్కెట్ ఉంటుంది, మరి ఏంటి సార్ జస్ట్ ఒక 20 సెకండ్ 30 సెకండ్స్ ఇస్తే కాలర్స్ వెయిట్ చేస్తారు సార్. ముందుగా కాలర్స్ తీసుకునే ముందుగానండి ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. చెప్పండి. అంటే నా ఎనాలిసిస్ ని రెగ్యులర్ గా ఫాలోవర్స్ అయితే బాగానే అర్థం చేసుకుంటున్నారు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్లు ఉంటున్నారు. వారి కోసం చిన్న క్లారిఫికేషన్. మనం అంటే నేను మన ప్రోగ్రామ్ కి 17వ తారీఖు, అలాగే 23, 24, 17, 23, 24 ఈ నెలలో లాస్ట్ 2 వీక్స్లో వచ్చాను. 17వ తారీఖు మనం మాట్లాడుకున్నప్పుడు మార్కెట్ దాదాపుగా లోవర్ లెవెల్ నుంచి 11% పెరిగిందండి. కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 4 to 5% మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ర్యాలీలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో నెక్స్ట్ వచ్చే కరెక్షన్లో, అంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయండి, ఇది ఒక మంచి అవకాశం కింద తీసుకోండి అని చెప్పాను. తర్వాత 23, 24 అంటే లాస్ట్ వీక్ 2 రోజుల్లో 23వ తారీఖు నేను ఒక లెవెల్స్ చెప్పానండి నిఫ్టీలో. ఈ వారం వరకు డౌన్ సైడ్ 23,600 మ్యాక్సిమం రావడానికి స్కోప్ ఉంటుంది, అంతకుమించి అయితే కిందకి పడదు. దట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ అని చెప్పాను. నిన్న కూడా నేనేం చెప్పాను అంటే, నిన్న అంటే శుక్రవారం రోజున లాస్ట్ ట్రేడింగ్ డే రోజున కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, 24,300 దాటి పైన ఒక 15 నిమిషాలు కనుక హోల్డ్ చేయగలిగితే మార్కెట్ అక్కడి నుంచి 24,800కి వెళ్ళిపోతుంది, అంటే 500 పాయింట్లు పెరుగుతుందండి అని చెప్పాను. అవునండి. అలానే డౌన్ సైడ్ కూడా లోవర్ లెవెల్లో సపోర్ట్ మనకి 24,000 ఉంది, దాని కింద 23,600, ఈ 2 లెవెల్స్ అయితే మనకి డౌన్ సైడ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయండి అని చెప్పాను. శుక్రవారం రోజున మనకేమైంది, 24,300ని క్రాస్ చేయలే, ఓపెనింగ్లోనే కొంచెం డౌన్ వచ్చింది, అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. ఈ కిందకి వెళ్ళిపోవటం 23,813 వరకు వెళ్ళింది. వెళ్ళి చివరికి 23,897లో మనకు క్లోజ్ అయింది, అంటే 23,900 అరౌండ్ క్లోజ్ అయిందండి. ఇది ఇక్కడ క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్యాప్ ఫిల్లింగ్ అనమాట. ఏప్రిల్ 13వ తారీఖున మనకి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 15వ తారీఖున గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి. ఈ గ్యాప్ ఏదైతే అయిందో అది ఫిల్లింగ్ జరిగింది. ఆ ఉద్దేశంతోనే నేను లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్ 24,000 దగ్గర ఉంటుందండి అని చెప్పింది. ఓ చిన్న సపోర్ట్ అయితే మనకు ఉంటుందని. 24,000 సపోర్ట్ అంటే 23,900, ఒక 100 పాయింట్స్గా మనకి అక్కడ ఆగింది. ఈ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉందా అంటే, నెక్స్ట్ ఈ రోజు రాకపోవచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. 23,600 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఈ విషయం 23,600 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది గురువారం రోజునే నేను మన ప్రోగ్రాంలో చెప్పాను. ఈ రోజు మీరు ఈనాడు బిజినెస్ ఎడిషన్లో కనుక చూస్తే దానిలో కూడా క్లియర్గా లోవర్ లెవెల్లో 23,600 లెవెల్స్ రాశారు, సపోర్ట్ లెవెల్స్. అంటే హెడ్ ముందే మనం చెప్పుకున్నాం. అవును. అయినా కూడా నా అనాలిసిస్ని చాలామంది వక్రీకరిస్తా కామెంట్లు పెట్టారు, ఫెయిల్ అయిందని, మీ అనాలిసిస్ తప్పిందని. ఏదో వాళ్ళు పెట్టుకున్నారు, సరే, వాళ్ళ అర్థం చేసుకునే విధానం అలా ఉంది, మనం ఏం చేయలేం. మనం ఏంటంటే ఓవర్ వ్యూ చెప్తున్నాం. ఇది మనం చెప్పే లెవెల్స్ ఒక ఇంట్రాడే గురించో ఇంకోటి నుంచో కాదు,
ఇన్వెస్టర్లని దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ వ్యూలో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్, ఎలా ఉంటుంది అనేది ఉద్దేశంతో మనం చెప్తున్నాం అండి. సో ఈ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా కిందకు వచ్చిన తర్వాత లోవర్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం మంచి తక్కువ రేట్లో దొరకడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా లెవెల్స్ అనేది చెప్తున్నాను అనమాట. రెండవది యుద్ధం గురించి. యుద్ధం అనేది మనకి దాదాపుగా చాలా రోజుల నుంచి ఆగిపోయిందండి, వాస్తవంగా చెప్పాలంటే ఆగిపోయింది. చర్చలు జరుగుతున్నాయి, అది చర్చలు అనేది ఒక రోజులో తేలవండి. ఎందుకంటే దీని వెనక చాలా విషయాలు తేల్చుకోవాల్సినవి ఉంటాయి, అందుకని ఒక రోజులో తేలవు. ఒక రోజులో తేలుతాయి అని అనుకోవడం కూడా మనం కరెక్ట్ కాదు. సో టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్లో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఒక రోజు పాజిటివ్గా రావచ్చు, ఒక రోజు నెగిటివ్గా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ప్రస్తుతం చూసుకుంటే మన మార్కెట్లో ఈ యుద్ధం చర్చల కన్నా కూడా మనం ఈ విషయం కూడా చాలాసార్లు మాట్లాడుతాం. ప్రస్తుతం మన డొమెస్టిక్గా ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో కంపెనీస్, వాటిని బేస్ చేసుకుని మార్కెట్లో కొద్దిగా మూమెంటం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి రిజల్ట్స్ బేస్ చేసుకుని కంపెనీస్ ఏవైతే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయో వాటిల్లో లోవర్ లెవెల్స్ సపోర్ట్ల దగ్గర మీరు ఆల్రెడీ పొజిషన్స్ ఉంటేనేమో యావరేజ్లు చేసుకోండి, లేకపోతే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోండి అని కూడా మనం చెప్పుకున్నాం. సో ఎందుకు ఇవన్నీ నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే, మార్చిలోనే మనం 12, 13 తారీఖుల్లో 15 తారీఖుల్లో మార్చి నెలాఖరికి మ్యాక్సిమం యుద్ధం అంటే మార్కెట్ పడిపోవడం అయిపోతుందండి, రివర్స్ అయిపోతుంది అని కూడా చెప్పుకున్నాం. సో ఆ చెప్పుకున్న టైంలోనే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, నువ్వు వచ్చి యుద్ధం ఆపుతావా అది ఇది అని. సో చివరికి ఏమైందండి, కాలమే సమాధానం చెప్పింది. లోవర్ లెవెల్ నుంచి 11% పెరిగింది మార్కెట్. కొన్ని స్టాకులు పెరగలేదు, కొన్ని పెరిగినాయి. కొన్ని స్టాకులు ఎందుకు పెరగలేదు, రీజన్స్ కూడా ఏంటంటే ఎందుకు స్టాకులు పెరగట్లేదు కొన్ని అని అంటే వాటి యొక్క ఫండమెంటల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఫండమెంటల్స్ కూడా చెక్ చేసుకుని పర్ఫార్మెన్స్లు కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకుంటే అవి ఎందుకు పెరగట్లేదు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో యుద్ధం ఉన్నా లేకపోయినా మామూలుగా నార్మల్ టైమ్స్లో కూడా కొన్ని స్టాకులు పెరగవు. ఎందుకు పెరగటం అనేది మనం లోతుగా విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుని దాని ప్రకారం మనం వెళ్ళాలండి. ప్రతి స్టాకు పెరుగుతుంది, ప్రతి స్టాకు పెరగదని కాదు ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఈ రోజు పరంగా చూసుకుంటే ఈ రోజు మనకి చాలా పెద్ద ఈవెంట్ జరగబోతోంది. న్యూస్లో కూడా మీరు అందరూ చూసే ఉంటారు. న్యూజిలాండ్కి సంబంధించి మనం FTA మీద సంతకాలు చేస్తున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద. సో ఇది చాలా పెద్ద విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 15 yearsకి దగ్గర దగ్గర $20 billion పెట్టుబడులను అయితే మనం ఆకర్షిస్తున్నాం దీనివల్ల. సో దీని మీద మనం ఈరోజు సంతకాలు చేస్తున్నాం. చాలా వరకు కూడా మీరు రీసెంట్గా కూడా చూసుకుంటే యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ హాలిడేస్ చేసుకున్నాం, అలాగే మిగతా దేశాలతో కూడా చేసుకున్నాం, ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా చేసుకుంటున్నాం అండి. సో మన టోటల్ ట్రేడ్ న్యూజిలాండ్తో ఎలా ఉంది అంటే 2023 నుంచి 24కి $1.75 billion ఉంటే 24 to 25 2.4 పెరిగింది. అలాగే 2025కి వచ్చేసరికి అది దాదాపుగా $4 billion వరకు ఉంది. సో ఈ $4 billion నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా పెంచుకోవాలి, $20 billion వరకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారండి. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాసెస్, షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇండియా మేజర్గా న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, టెక్స్టైల్స్, వెహికల్స్ ఉన్నాయండి. అలాగే న్యూజిలాండ్ మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేది అంటే మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది వచ్చేసి ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్ అంటే మెయిన్గా వాళ్ళ కివి, న్యూజిలాండ్ కివి అనేది బాగా ఫేమస్. తర్వాత వుడ్, మెటల్స్ ఇవి. సో మోస్ట్లీ ఏంటంటే వీటన్నిటి మీద కూడా టారిఫ్లు అనేవి తీసేస్తున్నారండి. నెక్స్ట్ కమింగ్ 5 yearsలో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడున్న ట్రేడ్ని డబల్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కమింగ్ 15 to 20 yearsలో $20 billion ప్లాన్ చేస్తున్నారండి. సో వీటి వల్ల మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫార్మా సెక్టర్ అండి. ఫార్మా సెక్టర్ బాగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ మెయిన్గా ఇంపోర్ట్స్, మెడిసిన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇండియా అనేది మీకు తెలిసిందే గ్లోబల్ ఫార్మా ఎక్స్పోర్టర్. సో ఎక్కువగా మనం వాచ్ చేయాల్సిన స్టాక్స్ పేర్లు చెప్తాను, రికమెండేషన్ కాదు, ఇది కేవలం మీ అవగాహన కోసం. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, వీటిని వాచ్ చేయండి. అలానే ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్ నెక్స్ట్, ఇది కూడా మనం చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ చిన్న మార్కెటే కానీ న్యూజిలాండ్, బట్ ప్రీమియం మార్కెట్, మార్జిన్స్ బాగుంటాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అలాగే ఆటో పార్ట్స్ చూసుకుంటే మనకి సంవర్ధన్ మదర్స్ అని ఉంది కదా, అదొకటి. అలాగే డైరీ ప్రొడక్ట్స్, ఇండియా కూడా ఏం చేస్తుందంటే న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ప్రాసెస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందండి. సో దాంట్లో హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి, హట్సన్ అగ్రో ఒకటి మనం చూసుకోవాలి. అలాగే లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్లో కూడా మనం చూసుకుంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇవి రెండు కూడా మనం చూసుకోవచ్చు అండి.
అండ్ వుడ్, పేపర్ వీటికి సంబంధించి చూసుకుంటే సెంచరీ ప్లైవుడ్స్, గ్రీన్ ప్లై. సో ఏవైతే ఇప్పుడు నేను స్టాక్స్ చెప్పానో అవి రికమెండేషన్స్ కాదండి. ఈ కంపెనీస్ ఈ ఎఫ్టిఏ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీస్ కనుక ఉంటే మీరు కూడా ఒకసారి వాటిని చెక్ చేసుకుని లోవర్ లెవెల్స్లో సపోర్ట్ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇమీడియట్గా మనం కొన్న వెంటనే పెరుగుతాయనే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదంతా లాంగ్ టర్మ్ ప్రాసెస్. నేను చెప్పేది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ 5 to 10 years బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం ఏదైనా కూడా. సో కమింగ్ 5 yearsలో రెట్టింపు అవడానికి మన అగ్రిమెంట్ ట్రేడ్ రెట్టింపు అవడానికి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ స్టాక్స్ కూడా పెరగడానికి, అంటే ఎక్కువ శాతం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. అది ఎంత పెరుగుతుంది? అది 100% పెరుగుతుందా, 200 పెరుగుతుందా, 300 పెరుగుతుందా అంటే, సో ఈ ట్రేడ్ వల్ల అవి ఎంత ఎఫెక్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి చేంజెస్ అవుతాయి అండి. రైట్ సార్ మూర్తి గారు. అలాగే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. తప్పనిసరిగా ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా తప్పనిసరిగా ఏంటంటే మీరు ఆయన చెప్పింది ఏంటంటే రికమెండేషన్ కాదు, ఓన్లీ ఏంటంటే సజెషన్. సో మరో ఏంటంటే ఎలా ఉందనే చెప్తారు. సో అంటే మార్కెట్ ప్రొడిక్షన్ అనేది ఎవరు చేయలేరు కదండి, కానీ బట్ చాలా చాలా దగ్గరగా చేస్తున్నారు. మనం ఆ పాయింట్ గుర్తుపట్టాలి కదా సార్. ఇప్పుడు చాలామంది చెప్తారు, కానీ కొంతమంది చాలా దగ్గరగా చెప్తారు. అయితే ఎవరి చేతిలో కూడా ఏముండదు. ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు కదా. సో తప్పనిసరిగా ఇన్వెస్టర్స్ ఇవన్నీ విషయాలని గమనించి తప్పనిసరిగా ఏంటంటే వెంకట్ గారు వీరి సూచనలు సలహాలు పాటించి అలాగంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చూస్తూ, సో ఈరోజు కాలర్స్ తీసుకుందాం సార్. సో సురేష్ గారు అండి, నమస్కారం సురేష్ గారు, గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట్ గారు మాట్లాడుతున్నారు, అందువల్ల నేను తప్పును తీసుకోలేదు. మాట్లాడండి, చెప్పండి సార్. సార్ ఇది అశోక్ లైలాండ్ సార్. అశోక్ లైలాండ్, ఇండియా సిమెంట్ సార్. ఓకే. ఈ రెండు ఎగ్జిట్ అవ్వచ్చు సార్. న్యూ ఫ్రెష్ బై వచ్చేసి టాటా స్టీల్, టాటా సిల్వర్, టాటా గోల్డ్ చేయొచ్చా లేదా సార్? ఫ్రెష్ బై ఏది అడుగుతున్నారండి? టాటా స్టీల్, టాటా స్టీల్, సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ అండ్ గోల్డ్. టాటా స్టీల్, టాటా సిల్వర్, టాటా గోల్డ్ ఈటీఎఫ్లు తీసుకుందాం అనుకుంటున్నారా? సిల్వర్ అండ్ గోల్డ్. అవును సార్. ఓకే. అశోక్ లైలాండ్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారండి? మీరు ప్రాఫిట్లో ఉంటే కొద్దిగా ఎగ్జిట్ అవ్వండి, మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు. నా సజెషన్ ఏంటి అని అంటే అశోక్ లైలాండ్ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది మంచి బయింగ్ జోన్. యాక్చువల్గా చెప్పాలంటే 160 లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. సో ఈ లెవెల్స్లో మనం ఎగ్జిట్ అవ్వటం కన్నా కూడా, అంటే మీరు ప్రాఫిట్లో ఉంటే కొద్దిగా ఎగ్జిట్ అవ్వండి, మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు. ఒకవేళ లాస్లో ఉంటే ఈ ఏరియాలో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇది ఇంకా పెరుగుతుందండి. ఇండియా సిమెంట్ ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి సార్, పర్వాలేదు. ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే టాటా స్టీల్ ఫ్రెష్గా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో టాటా స్టీల్ వచ్చేసి 210లో మనకి ప్రస్తుతం ఉందండి. సో కరెంట్ ప్రైస్లో తీసుకోవటం కన్నా కూడా 215 రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది ఇక్కడ. 215 రూపాయలు దాటిన తర్వాత టాటా స్టీల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే టాటా సిల్వర్ అండ్ టాటా గోల్డ్ అడుగుతున్నారు. ఈరోజు గోల్డ్, సిల్వర్ కొంచెం కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం. కాబట్టి మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద చూడండి. సో కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ తీసుకుని ఇంకొంచెం కిందకు వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక 938 రూపాయలు పాజిటివ్లో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కొంచెం కిందకి రావచ్చు. కొంచెం కిందకు వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రేమ్ గారు బళ్ళారి నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. వెంకట్ సార్. సార్ వినపట్టలేదండి. మీకు విషయం నమస్తే అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్. ఎంఆర్పీ ఏదో 180లో ఉన్నాయి. ఆ రిజల్ట్ బాగా వచ్చింది. అది ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు? ఓకే, ఎంఆర్పిఎల్ 180లో ఉన్నాడు సార్. సార్ 200 అండి, నియర్ బై టార్గెట్ 200 సార్. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఎంఆర్పిఎల్కి సంబంధించి 200లో నియర్ బై టార్గెట్ పెట్టుకోండి అని. సో ఇప్పుడు కూడా అదే సేమ్ టార్గెట్ అండి. రైట్ సార్. సార్ ఓకే సార్. మరో కాల్ అండి, అనిల్ కుమార్ గారు, కరీంనగర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ చెప్పండి వెంకట గారు. సార్ వెంకట గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇంతకుముందు బ్రీఫ్ లో ఒక మాట అన్నారు కదా సార్, చాలా బాగా చెప్పారు సార్. అసలు యాక్చువల్ గా మీకు చెప్పినట్టుగా ఇన్వెస్టర్ మీరు ఎవరు కూడా అట్లా అనాలసిస్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పిన చాలా సార్లు ప్రొడక్ట్ నిజమైంది సార్. అది చాలా సార్లు నేను కూడా ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాను సార్.
థ్యాంక్ యూ అనిల్ గారు. నేను మార్కెట్ సహకరించింది, మనం కూడా ప్రాఫిట్లు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. రైట్ సార్, చెప్పండి. సార్ ఇది సీజీ పవర్ సార్, ఇది 690లో ఉందండి. ఇది యావరేజ్ ఏమన్నా తీయొచ్చా? అవాంటల్ సార్, అవాంటల్ చాలా రోజుల నుంచి అది అదే ప్రైస్ లో ఉంది. నా దగ్గర 180లో ఉంది సార్ అది. ఓకే, సీజీ పవర్ ఎంతలో ఉందన్నారు మీరు? 180 సార్. సీజీ పవర్ సార్ సార్ 690 అండి. ఇది 690 అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు. సార్, హోల్డ్ చేయండి. 800 కనుక బ్రేక్ అయితే మళ్ళీ కిందకు వస్తుందండి సీజీ పవర్. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు, ఒకవేళ 800 బ్రేక్ అయితే కిందకు వస్తుంది. కానీ సీజీ పవర్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకుని ఉంచండి. అవాంటెల్ యావరేజ్ చేయొచ్చా? ఎస్, యావరేజ్ చేయొచ్చండి. 150 నుంచి 155 మధ్యలో మనం అవాంటెల్ని యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చండి. మంచి సపోర్ట్ జోన్ అది. ఫ్రైడే రోజున 154.16లో క్లోజ్ అయింది. సో ఈరోజు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి సార్. సార్ రైట్ సార్, అదండి సూచన. సో సార్ రమ గారండి, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి. సార్ ఈ రోజు నిఫ్టీ ఏమన్నా పెరుగుతుందండి? నిఫ్టీ ఏమైనా పెరుగుతుందా? రమ గారు, పూర్తిగా మనం ఇంట్రాడే కాల్స్లోకి వెళ్ళిపోతున్నామండి. ఫ్రైడే రోజున కూడా బహుశా ఎవరో అడిగారు, నాకు పేరు గుర్తులేదు, నిఫ్టీ పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు అని అడిగారు. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి 60 దగ్గర అని చెప్పాను. సో క్లోజింగ్ బేసిస్లో 60 క్లోజ్ అవ్వలేదండి. ఫస్ట్ టిక్లోనే పైకి వెళ్ళి వచ్చింది, కానీ అంటే కిందకు వచ్చింది, కానీ 60 వరకు కిందకు వచ్చింది, కానీ 60 దాటింది, కానీ క్లోజ్ అవ్వలేదు. అక్కడి నుంచి బాగా మంచి ప్రాఫిట్లు అయితే ఇచ్చింది. సో దయచేసి ఇంట్రాడే గురించి కాకుండా, అంటే డే ట్రేడింగ్ గురించి కాకుండా, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే అడగండి. సార్ మాకు ఏమన్నా చెప్పగలుగుతారు సార్? మళ్ళీ చెప్పండి. మీ నెంబర్ సార్? వెంకట సార్ నా నెంబర్ అండి 7702386078 అండి. ఎస్ వెంకట గారు, మనకు కూడా ఒక కాలర్ ఏంటంటే ఒక చక్కటి ఇది చేశారు. సార్ మీరు చాలా చక్కటి సూచనలు ఇస్తున్నారని చెప్పి మహేశ్వరరావు గారు, నల్లా మహేశ్వరరావు గారు, ఆయన మెసేజ్ పెట్టారు, చూసాము. అయితే అంటే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నాకు తెలియదు సార్, మీరు ఏమైనా ఏంటంటే చిన్న ట్రైనింగ్ లాంటిది ఏమైనా పెడతారా, ఏమైనా ఉంటే ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని కూడా చెప్తూ ఉన్నారు వారు. సో వారిని ఒక్కసారి చెప్పేస్తే మళ్ళీ ఇంకో కాలర్ ఉన్నారంటే తీసుకుందాం సార్. అలాగే సార్, 7702386078. ట్రైనింగ్ అనేది ఎక్కడైనా నేర్చుకోవచ్చు అండి, నా దగ్గరనే కాదు, ఎక్కడైనా మీకు అవకాశం ఉన్న ప్లేస్లో నేర్చుకోండి. ఎందువల్లంటే నేర్చుకుని చేసుకుంటే మనం నష్టపోవటానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అందుకని మీకు కుదిరితే ఎక్కడైనా నేర్చుకోండి, పర్వాలేదు. లేదా నన్ను కన్సల్ట్ చేసినా నేను కూడా చెప్పగలుగుతాను. అదండి. సో రావు గారు, మల్లేశ్వరరావు గారు, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి సార్. సత్యనారాయణ గారు గుడివాడ నుండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. వెంకట్ గారు కూడా నమస్కారం సార్. నమస్తే అండి. గ్రాఫైట్ ఇండియా 757లో తీసుకున్నా, అది హోల్డ్ చేయదగిన స్టాకేనా? 750 ఒకటి తీసుకున్నారు సార్. ఇది మీరు గురువారం అట్లా తీసుకున్నారా? మొన్న తీసుకున్నారు. కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే మనకి 750 దగ్గర 750 నుంచి 752 మధ్యలో మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి. అందువల్ల ఆ ప్రైస్ నుంచి కొంచెం డౌన్ అవుతుంది. కొద్దిగా కిందకు వచ్చినా మీరు భయపడద్దు. ఒకవేళ కిందకు వస్తే 700 అట్లా వస్తే కొంచెం యావరేజ్ చేసుకోండి. 680 నుంచి 700 మధ్యలో యావరేజ్ చేసుకోండి సార్. ఒకవేళ కిందకి కనుక వస్తే, కిందకి రాకుండా పైకి వెళ్ళిపోయింది అని అంటే మాత్రం 750 దాటిందంటే పైకి వెళ్ళిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. మంచి స్టాక్ ఏనండి, హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. సార్ వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ రేట్ లో చెన్నై పెట్రోలియం తీసుకోవచ్చా? అలాగే ఎన్టీపీసీ కోల్ ఇండియా కూడా ప్రెజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కే మనం తీసుకోవచ్చా? 3 షార్ట్ టర్మ్ కే కొంచెం చెప్పండి సార్. ఓకే. చెన్నై పెట్రో వద్దు సార్. ఇప్పుడే కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్కి వచ్చిందండి. 1100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ జోన్ దగ్గర చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అందువల్ల కొంచెం కిందకు వచ్చిందండి. 10.35 మనకి చూసుకుంటే శుక్రవారం క్లోజింగ్ 10.35. అలాగే రిజల్ట్స్ కూడా పర్వాలేదండి, అంటే మరీ బ్యాడ్గా అయితే ఏమి రాలేదు, కొంచెం పర్లేదు, బాగానే వచ్చినాయి. అయితే మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం 1100 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి చెన్నై పెట్రోల్, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ ఉందండి అక్కడ.
సో 1100 దాటిన తర్వాత చెన్నై పెట్రోల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎన్టీపీసీలో కరెంట్ ప్రైస్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోండి. అలాగే 410 రూపాయలు దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎన్టీపీసీ కరెంట్ ప్రైస్లో కూడా కొంచెం తీసుకోవచ్చు. కోల్ ఇండియా కరెంట్ ప్రైస్లో తీసుకోండి. 456లో క్లోజింగ్ జరిగింది మనకి శుక్రవారం రోజున. మీరు ఈరోజు తీసుకోవచ్చు అండి కోల్ ఇండియాలో ఎంట్రీ. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలండి నాగార్జున గారు కుకట్పల్లి. సార్ నమస్కారం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఒకటి, సార్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ డి డెవలప్మెంట్ సార్. డి డెవలప్మెంట్ థర్డ్ స్టాక్ డి డెవలప్మెంట్ అండి. అవునవును సార్. ఇది బిఎస్సీలో ఉన్నట్టుంది సార్. కొంచెం ఓకే రైట్ వచ్చిందండి. డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ కదా, 432లో ఉంది. అదేనండి నాగార్జున గారు. నాగార్జున గారు అవునవును సార్. అవును సార్. ఓకే ఓకే అది ఎన్ఎస్సిలో కూడా ఉంది సార్. బిఎస్సీ ఎన్ఎస్సీ రెండింటిలోనే ఉంది. 3 ఫ్రెష్ ఎంట్రీస్ అండి. కళ్యాణ్ జ్యువెలరీస్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. కొంచెం మనకి సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది. సో పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ సెల్ జరుగుతుంది, కిందకు వస్తుంది. కరెంట్ ప్రైస్లో వద్దండి. ఇంకోవేళ కిందకి బాగా కిందకు వస్తే అప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం అయితే వదిలేద్దాం, ఇప్పుడేం తీసుకోవద్దు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి, పర్వాలేదు. అలాగే డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం 432.35 ఉందండి. సో మేజర్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయింది సార్. 400 రెసిస్టెన్స్ని బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళింది. అయితే హయ్యర్ లెవెల్స్లో 440 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది. ఈ రోజు మీకు 440 కనుక బ్రేక్ అయి పైకి వెళ్ళిపోతే ఈ రోజు ఎంట్రీ ప్లాన్ చేయండి. లేకపోతే వెయిట్ చేద్దాం సార్, మళ్ళీ 360 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుందాం. రైట్ సార్. రైట్ సార్. సో సార్ మరో కాలండి నారాయణ గారు. సార్ నమస్కారం నారాయణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ నా దగ్గర ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సార్ 128 రూపీస్ దగ్గర ఉంది సార్. ప్రజెంట్ లాస్ లో ఉన్నాను. హోల్డ్ చేయొచ్చా? అదొకటి. బోండా ఇంజనీరింగ్ కూడా కరెక్ట్ గా నా ప్రైస్ లో ఉన్నాను సార్. హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? ఓకే, స్టాక్స్ పేరు మరొకసారి రిపీట్ చేయగలుగుతారా? ఐఈఎక్స్ సార్, ఇండియా ఐఈఎక్స్. ఓకే, రెండో స్టాక్ అండి బోండా ఇంజనీరింగ్ సార్. బోండాలా? బొండోడా ఇంజనీరింగ్. ఓకే. బొండాడా ఇంజనీరింగ్ ఎంతలో ఉన్నాయండి? 368. నో ప్రాఫిట్ నో లాస్ సార్. పర్వాలేదు సార్, బొండాడా హోల్డ్ చేయొచ్చండి. కొంచెం కిందకు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం మీరు టైం తీసుకుని హోల్డ్ చేస్తాను అని అంటే మాత్రం 500 మార్కింగ్ క్రాస్ చేస్తుందండి బొండాడా ఇంజనీరింగ్. కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి. ఐఈఎక్స్ లాస్లో ఉన్నారా సార్? ఐఈఎక్స్ అండి 120లో పెట్టినారండి ఆయన. ఓకే, ఐఈఎక్స్ రిజల్ట్స్ బాగాలేవు సార్. రిజల్ట్స్ చాలా వీక్గా వచ్చినాయి రీసెంట్గా. దాంతో మనకి కొంచెం డౌన్ అయింది కానీ బట్ లోవర్ లెవెల్స్లోనే ఉంది. పర్వాలేదండి, హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. టెక్నికల్గా 135 రూపాయలు దాటింది అంటే ఐఏఎక్స్ బాగా పెరుగుతుందండి సార్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. లోవర్ లెవెల్స్లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం రిస్క్ తీసుకుందాం. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ అంటే హోల్డ్ చేయమని చెప్పారు ఐఈఎక్స్ కూడాను. సో సార్ మరో కాల్ నుండి శ్రీనివాస్ గారు వైజాగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను వైజాగ్ నుంచి శ్రీనివాస్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇన్ఫోసిస్ 1220లో హోల్డ్ చేశారు సార్. దాన్ని ఇంకా తక్కువ వచ్చే యావరేజ్ చేయమంటారా? 1150 నుంచి 1155 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి ఇన్ఫోసిస్కి. మేజర్ సపోర్ట్ అది. సో మొన్న చూసుకుంటే శుక్రవారం రోజు కూడా 1152 వరకు వచ్చింది. వచ్చి 1154లో క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయింది అంటే 1150 బ్రేక్ అయింది అంటే మాత్రం ఇంకా బాగా కిందకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే 1150 దగ్గర మేజర్గా మనకి మంత్లీ స్వింగ్ ఉంది. సో అది బ్రేక్ అయిందంటే మాత్రం బాగా కిందకి వెళ్తుంది. ఈరోజు వెయిట్ చేద్దామండి. బ్రేక్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ మన సెషన్లో చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేద్దామండి. 1150ని వాచ్ చేయండి. రైట్. రైట్ శ్రీనివాస్ గారు అదండి సూచన. సో వెంకట్ గారు మరి కార్యక్రమం చివరికి వచ్చేసాము, మనకి సమయాభావం. సో సార్ వెంకట్ గారు మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఏంటంటే మీరు చెప్పిన చక్కటి ప్రిడిక్షన్ చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే ఇది మార్కెట్ అనేది వోలటైల్ అందరికీ తెలుసున్నది. సో తప్పనిసరిగా అంటే మన ఇన్వెస్టర్స్ కూడా ఈ విషయాన్ని మీరు చెప్పిన దాన్ని కూడా చూసి తప్పనిసరిగా ఏంటంటే మీరు చెప్పిన దాన్ని తీసుకుని ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్తారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్. వెల్కమ్ సార్.
సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.